హలో ఫ్రెండ్స్! నేడు దర్శకేంద్రుడుగా జేజేలు అందుకుంటున్న రాఘవేంద్రరావు తెరపై చేసిన చిత్ర విచిత్ర ఇంద్రజాలాన్ని ఎవరూ మర్చిపోలేరు. తొలి చిత్రం 'బాబు' మొదలుకొని మొన్నటి 'ఓం నమో వెంకటేశాయ' వరకు రాఘవేంద్రుని చిత్రాల్లోని పాటలు పరవశింపచేశాయి. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుని జాలమే ఆయన్ను దర్శకేంద్రునిగా నిలిపిందని చెప్పవచ్చు. 'అన్నమయ్య' చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓవైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను ప్రదర్శించారనిపిస్తుంది. కోవెలమూడి రాఘవేంద్రరావు 1942 మే 23న జన్మించారు. ఆయన తండ్రి కెఎస్ ప్రకాశ్‌రావు ఆ రోజుల్లోనే దర్శక నిర్మాతగా, స్టూడియో అధినేతగా తనదైన బాణీ పలికించారు. తండ్రి వద్దనే పలు చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన రాఘవేంద్రరావు డిగ్రీ కాగానే కమలాకర కామేశ్వరరావు వద్ద 'పాండవ వనవాసం' చిత్రానికి అసోసియేట్‌గా చేరారు. ఆపై మధుసూదన్ రావు వద్ద కూడా అసోసియేట్‌గా పనిచేశారు. 1975లో 'బాబు' చిత్రం ద్వారా రాఘవేంద్రరావు దర్శకుడయ్యారు. ఆ చిత్రంలోనే పాటల చిత్రీకరణలో తనదైన బాణీ పలికించారాయన. అందరు దర్శకులు సీన్ తీయడానికి సినారియో రాసుకుంటే రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణ కోసమే ఓ స్క్రిప్ట్ రాసుకుంటారు అని ఆయన సమకాలీకులు దాసరి నారాయణరావు సైతం కితాబునిచ్చారు. అంటే రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణపై అందరికీ ఎలాంటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సామాన్య ప్రేక్షకుల సంగతి వేరే చెప్పాలా? రాఘవేంద్రరావు చిత్రాలను కేవలం పాటల కోసమే చూసేవారు కొందరు. ఆయన ఏ హీరోతో సినిమా తీసినా ఇతర హీరోల అభిమానులు సైతం రాఘవేంద్రరావు చిత్రాలు చూడ్డానికి ఇదే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఇక రాఘవేంద్రరావు చిత్రాలలో నటిస్తే చాలు స్టార్డమ్ సొంతమవుతుందని నటీనటులు తప్పించేవారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఆయన సినిమాల్లో నటించడానికి ఉరకలు వేసేవారు. వారి అభిలాషకు తగ్గట్టే రాఘవేంద్రరావు తన చిత్రాల్లో నటించే నాయికలను తీర్చిదిద్దేవారు. నాటి మేటి తారలు జయప్రద, జయసుధ, శ్రీదేవి లాంటి వారు రాఘవేంద్రుని చిత్రాల ద్వారానే స్టార్డమ్ సంపాదించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక హీరోల్లోనూ ఎంతోమంది రాఘవేంద్రరావు సినిమాలతోనే మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. వెంకటేష్, మహేష్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ రాఘవేంద్రుని చిత్రాల ద్వారానే కథానాయకులుగా పరిచయమై జనాన్ని అలరించిన తీరును మర్చిపోరాదు. ఎన్టీఆర్, అడవిరాముడుతో స్టార్ డైరెక్టర్గా మారిన రాఘవేంద్రరావు ఆపై రామారావుతో మరో 11 చిత్రాలు రూపొందించారు. వీటిలో సింహభాగం సూపర్ హిట్స్ కావటం విశేషం. ఇతర స్టార్ హీరోస్కు ఆయన బంపర్ హిట్స్ అందించారు. రాఘవేంద్రరావు సినిమాలంటే భారీగానే ఉంటాయని చాలామంది భావిస్తారు. నిజానికి ఆయన అనవసరమైన ఖర్చును ప్రోత్సహించేవారు కాదు. తన సినిమాకు ఏది ఎంత అవసరమో అంతే వ్యయం చేయాలని నిర్మాతలకు సూచించేవారు. ఆయన తొలి చిత్రం 'బాబు' తర్వాత తెరకెక్కించిన 'జ్యోతి', 'కల్పన', 'ఆమె కథ' వంటి సినిమాలు తక్కువ బడ్జెట్తో రూపొందినవే. అయితే వాటిలోనూ తనదైన పాటల చిత్రీకరణతో అలరించారాయన. 'అడవిరాముడు' ఘన విజయం తరువాత రాఘవేంద్రరావుతో భారీ చిత్రాలనే రూపొందించాలని నిర్మాతలు భావించేవారు. అయితే టాప్ స్టార్స్తో తప్పితే మిగతా హీరోలతో సినిమాలు తీస్తే మాత్రం భారీ వ్యయాన్ని ఆయన అంగీకరించేవారు కారు. 'అడవిరాముడు' తర్వాత కూడా 'ప్రేమలేఖలు', 16 ఏళ్ల వయసు, 'రాధాకృష్ణ', 'నిండు నూరేళ్లు', 'నిప్పులాంటి నిజం', 'సత్యభామ' వంటి చిత్రాలను బడ్జెట్లోనే తెరకెక్కించారు. రాఘవేంద్రరావు కీర్తి కిరీటంలో పలు రత్నాలు చోటు చేసుకున్నాయి. 'బొబ్బిలి బ్రహ్మన్న', 'అల్లరి ప్రియుడు', 'పెళ్లి సందడి', 'అన్నమయ్య' చిత్రాలతో ఉత్తమ దర్శకునిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పటిదాకా దర్శకుల్లో 4 సార్లు నంది అవార్డును అందుకున్న ఘనత రాఘవేంద్రరావుదే. 'పెళ్లి సందడి'తో బెస్ట్ కొరియోగ్రాఫర్గాను నందిని అందుకోవటం విశేషం. 2009లో బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డును అందుకున్నారు. 2015 సంవత్సరానికి గాను ఆయనకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించారు. ఇక 'ప్రేమలేఖలు', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అల్లరి ప్రియుడు', 'అన్నమయ్య' చిత్రాల ద్వారా ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్తో రూపొందించిన 'పెళ్లి సందడి'లో రాఘవేంద్రరావు నటునిగానూ కనిపించారు. ఆయన ప్రతి చిత్రంలో పేరు చివర బిఏ అని వేసుకోవటం గమనించే ఉంటారు. ఆయన అలా ఎందుకు పెట్టుకుంటారోనని చాలామందికి సందేహం వచ్చినా
సమాధానం మాత్రం దొరికేది కాదు. అయితే తన పేరు చివరిలో బీఏ అని పెట్టుకోవడం వెనుక అసలు కారణాన్ని రాఘవేంద్రరావు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. దర్శకుడు కాకపోతే మీరేమయ్యేవారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, నేను డైరెక్టర్ కాకపోతే ఖచ్చితంగా డ్రైవర్ అయ్యేవాడిని. ఎందుకంటే నాకు అప్పట్లో ఏమీ తెలీదు. ఆ కాలంలో బీఏ చదివిన వాళ్లకు ఏం ఉద్యోగం వస్తుంది? కనీసం డ్రైవర్కు ఇచ్చేంత జీతం కూడా ఇచ్చేవారు కాదు. దర్శకుడినయ్యాక 2, 3 సినిమాలకు నా పేరు చివర బీఏ అని పెట్టుకున్నా. ఆ సినిమాలు బాగా ఆడాయి. ఆ తర్వాత ఓ సినిమాలో నా పేరు చివర డిగ్రీని పెట్టలేదు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. దీంతో దాన్ని సెంటిమెంట్‌గా భావించి పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారికి చెప్పాను. అది నా కోరిక కాదు, సెంటిమెంట్‌గా అనిపిస్తోంది. తర్వాతి సినిమాలో నా పేరు చివర బీఏ అని యాడ్ చేయండి అని చెప్పడంతో ఆయన సరేనన్నారు. అప్పటినుంచి అది సెంటిమెంట్‌గా కొనసాగుతూ వచ్చింది. నిజం చెప్పాలంటే నాకేమీ తెలీదు. చెక్ రాయటం రాదు, టికెట్ కొనుక్కోవడం రాదు. ప్రొడక్షన్ మేనేజర్లు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. నేను డ్రైవింగ్ బాగా చేసేవాడిని. ఒకవేళ దర్శకుడిని కాకపోయుంటే డ్రైవర్ అయ్యేవాడినేమో అని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు రాఘవేంద్రరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావులది సంచలన కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం 'అడవి రాముడు'. ఆ తర్వాత ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో 12 చిత్రాలు తెరకెక్కాయి. ఎన్టీఆర్, జయప్రద, జయసుధ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం 'అడవి రాముడు'. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ టాప్ హీరోయిన్‌గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'అడవి రాముడు' అన్నగారి సినీ ప్రస్థానాన్ని కొత్త పుంతలు తొక్కించింది. తెలుగులో ₹1,00,00,000కు పైగా షేర్ సాధించిన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది 'అడవి రాముడు'. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం 'సింహబలుడు'. జానపద కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం 'కేడీ నంబర్ వన్'. హిందీలో హిట్ అయిన 10 నంబరీ మూవీకి రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం 'డ్రైవర్ రాముడు'. 'డ్రైవర్ రాముడు' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం అప్పట్లోనే 35 కేంద్రాల్లో 100 రోజులు నడిచింది. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఐదో చిత్రం 'వేటగాడు'. ఇక ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం 'వేటగాడు'. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గోల్డెన్ జూబ్లీ హిట్ అనిపించుకున్న ఈ చిత్రం హిందీలో జితేంద్ర హీరోగా 'నిషానా' పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఆరో చిత్రం 'రౌడీ రాముడు కొంటె కృష్ణుడు'. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన తనయుడు బాలకృష్ణతో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఏడో చిత్రం 'గజ దొంగ'. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రాన్ని కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన తొమ్మిదో చిత్రం 'సత్యం శివం'. అక్కినేని నాగేశ్వరరావు రెండో హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హిందీలో అమితాబ్, శశి కపూర్ హీరోలుగా నటించిన 'సుహాగ్' సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 10వ చిత్రం 'కొండవీటి సింహం'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాదు హిందీలో ఈ చిత్రాన్ని జితేంద్ర హీరోగా 'ఫర్జ్ ఔర్ కానూన్' పేరుతో రీమేక్ చేశారు. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 11వ చిత్రం 'జస్టిస్ చౌదరి'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలో అదే 'జస్టిస్ చౌదరి' పేరుతో జితేంద్ర హీరోగా రీమేక్ చేశారు. ఈ చిత్రం అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం 'మేజర్ చంద్రకాంత్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. మొత్తంగా ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో 12 చిత్రాలు తెరకెక్కితే అందులో 10 చిత్రాలు విజయాన్ని సాధించాయి. 2 చిత్రాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.
మొత్తంగా వీళ్ళ కాంబినేషన్‌లో 85% విజయాలున్నాయి. మొత్తంగా టాలీవుడ్‌లో ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. 82 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న రాఘవేంద్రరావు మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం. అలనాటి తెలుగు చిత్ర విశేషాల కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.